అమ్మా, అడుగు ముందుకు వేసావా కాల్చి పారేస్తాను. అమ్మా. అమ్మ, ఇన్నాళ్ళు ఆ కమ్మని పిలుపుతోనే నన్ను మోసం చేశావు. నేను మిమ్మల్ని మోసం చేశానా? ప్రాణం పోయే స్థితిలో ఉన్న నన్ను ఒకనాడు ప్రాణాలకు తెగించి కాపాడా. అది నిజమని నమ్మి నా కన్న బిడ్డ కంటే ఎక్కువగా నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను. కానీ నువ్వు నా బిడ్డను హత్య చేశావు. ఇప్పుడు నన్ను చంపి నా ఆస్తిని కాజేయాలని ప్రయత్నిస్తున్నావు. ఈ తల్లి మనసుని ముక్కలు ముక్కలు చేశావు. కాదమ్మా, కాదు. నేను అలాంటి కిరాతకుడిని కాదు. ఆ హత్య నేను చేయలేదు. అమ్మా, సుధాకర్ నీ కొడుకు కాదమ్మా, నేనమ్మా నీ కొడుకుని. అమ్మా, ఆవేశపడకమ్మా. అసలు జరిగింది ఏమిటో చెప్తాను వినమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఆ కోట్ ఎవరితో కనుక్కోండి. కోర్టు నాదాన్యత మాత్రాన నేను హంతకుని కాదు. అమ్మా, వీడేనమ్మా, వీడే అన్ని కుట్రలకి కారణం. నేనా? కుట్ర? అవును. ఆనాడు నా కన్న తండ్రి సావుకి కారణం నీ కుట్ర. ఆ తర్వాత జరిగిన సుధాకర్ హత్యకి కారణం నువ్వు చేసిన కుట్ర. నా తల్లిపై జరిగిన హత్యా ప్రయత్నానికి ఆధారం నీ కుట్ర. ఇంతెందుకు, ఈనాడు నా కన్న తల్లినే నా చేత చంపించాలని కుట్ర పన్నావు. ఇక నిన్న ఆ దేవుడు కూడా క్షమించరు. అమ్మా, జరిగిందంతా త్యాగరాజుకు తెలుసు. అతను చెప్తేనే ఈ నిజాలన్నీ నాకు తెలిసాయి. వీడు చేస్తున్నవన్నీ కుట్రలు, కురంత్రాలు. వీడు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఏ అబద్ధాలు? ఎవరు చెప్పేవి అబద్ధాలు? నా బిడ్డ సుధాకర్ పై దౌర్జన్యం జరపడం అబద్ధమా? డబ్బు కోసం వాడిని దారుణంగా హత్య చేయడం అబద్ధమా? నన్ను కాపాడినట్టు నటించి నమ్మించి నా ఇంట్లో పాగా వేసి నా ప్రాణాలు తీయాలని ప్రయత్నించడం అబద్ధమా? ఇవన్నీ అబద్ధాలైతే నీ పాపాలకు ప్రత్యక్ష సాక్ష్యాలు చూడు. మోసం. ఈ ఫోటోలో అబద్ధాలని తెలిసిన వ్యక్తి త్యాగరాజు. వెంటనే వెళ్లి పిలుచుకొస్తాను, నిజం నిరూపిస్తాను. ఆగు, ఈ ఎత్తు వేసి పారిపోవాలని ప్రయత్నిస్తున్నావా? అమ్మా, నేను ఈ బిడ్డను నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమా. నార్మల్. అమ్మ అనే 2 అక్షరాలు చాలా పవిత్రమైనవి. అవి పలికే అర్హత కూడా నీకు లేదు. ఇన్స్పెక్టర్, వెంటనే ఈ హంతకుని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి, లేకపోతే నేనే హంతకురాలు కావాల్సి వస్తుంది. అమ్మా, తీసుకెళ్ళండి. అమ్మా, నేను ద్రోహిని కాదమ్మా. అమ్మా, అమ్మా, నేను నీ బిడ్డ అమ్మా. అమ్మా, 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 అమ్మా. నా సొమ్ము తిని నాకే గోతులు తీస్తావురా? సమయానికి నీ విషయం గమనించి ప్లేటు ఫిరాయించాను కాబట్టి సరిపోయింది. అర్జున్ తన కొడుకునే సత్యం నీ ద్వారా తెలియకుండా ఉండేందుకేరా నిన్నిక్కడ బంధించింది. స్వార్థం కోసం, ఆస్తి కోసం సొంత బా రంగనాథ్ వర్మని చంపావు. నీ చెల్లెలు పసుపు కుంకాలని తుడిచేశావు. ఆస్తికి కాపలా కాస్తున్నట్టు నటిస్తూ చేతికి దొరికినంత వరకు సహా చేశావు. చెప్పరా, మా బిడ్డ సుధాకర్ని ఎందుకు చంపావు? ఆ వైజయంతి దేవి సుధాకర్కి నా కూతుర్ని కాక బయట సంబంధం చేస్తానన్నప్పుడే తల్లి బిడ్డని చంపాలనుకున్నారు. ఆ విషయం తెలియక నీ కొడుకు ఓ ఇంటివాడు కాబోతున్నాడనే ఆనందంలో ఆ రోజు నీ భార్య ఫోటో దగ్గర దానికి ఆ రోజు నేను చేసిన పిల్లల మార్పిడి వల్ల మన బిడ్డ సుధాకర్ రాణి వైజయంతి దేవి ఇంట పొరబాబులా పెరుగుతున్నాడు. ఆ ఇంటికి నిజమైన వారసుడు కాగల అర్జున్ ఆ ఇంట్లోనే తల్లి ఎదుట ఓ ఫ్యాక్టరీ కూలీలా చెలామణి అవుతున్నాడు. దానికి మన సుధాకర్ భువనగిరి వసంతరాయలు గారికి అల్లుడు కాబోతున్నాడు. నా బతుకు ధన్యమైంది. ఆ మాటలు విన్నప్పటి నుంచి నా కడుపు రగిలిపోయింది. చాప కింద నీరులా చేరని నిన్ను చొప్పు కింద తేలులా ఉంచాలనుకున్నాను. కానీ నువ్వు మితిమీరిపోయావు. నా ప్లాన్ ప్రకారం అర్జున్ గాడు కన్న తల్లిని చంపడానికి వెళుతుంటే నువ్వు అనవసరంగా అడ్డుపడ్డావు. అందుకే నేను ఇక్కడ బంధించాను. నేను సత్యలోగా నీ అంతానికి ఆరంభం చూస్తాను రా. నీ పతనానికి పునాది వెయ్యందే నా పగ తీరదు, నా గుండె ఆరదు. చాగు. అధికార మదంతో ఆనాడు విర్రవీగిన కౌన్సుల్లా నువ్వు కూడా నీ మేనల్లుడి చేతిలో చస్తావురా. ఇది తప్పదు, తప్పదు, తప్పదురా. అదండ్రా. అమ్మా, నువ్వా?
నన్ను బంధించి సుదర్శన్ రావు కొడువితో తల గోక్కున్నాడు. మీరు వెంటనే బయలుదేరండి. వైజయంతి దేవి గారికి నిజాన్ని నిర్భయంగా చెప్పండి. అన్యాయంగా ఉరికంప ఎక్కుతున్న భావని కాపాడండి. వెళ్ళండి. తప్పకుండా వెళ్తానమ్మా, వెళ్తాను. అమ్మా! వైజయంతి దేవి! అమ్మా! 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 త్యాగరాజు, త్యాగరాజు, అమ్మా! వైజయంతి దేవి, వీళ్ళు చెప్పిందంతా నిజమేనమ్మా. అర్జున్ నీ కన్న కొడుకమ్మా. సుధాకర్, సుధాకర్ నా బిడ్డ. ఈ మార్పిడి చేసింది నేనేనమ్మా. అమ్మా, తల్లి బిడ్డలు వేరు చేసిన ఆ పాపమే శాపమై నా బిడ్డను చంపింది, నన్ను పని తీసుకుంది. నన్ను క్షమించండి. త్యాగరాజు, త్యాగరాజు! ఏమిటి? అర్జున్, అర్జున్ నా బిడ్డ. నా 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 బిడ్డ చావడానికి వీల్లేదు. అర్జున్ చెయ్యని నేరానికి బలైపోవడానికి వీల్లేదు. నేను బ్రతుకుండగా నా బిడ్డకి అన్యాయం జరగనివ్వను. అర్జున్! ఏంటయ్యా, ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా, ఇట్స్ మీ యార్. మరి జీ మహేష్ బాబు అని ఉంది. జీ ఫర్ గూటం, గూటం మహేష్ బాబు. గట్టోనేని మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టుకోవడానికి మీకే సిగ్గుగా లేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అద్దె ఏంట్రా, హైట్ పెరిగావు మాంసం తక్కువ, పిచ్చి బాగుడు వాగుతున్నావండి? మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు? నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టిందిరా మా అమ్మ.